భారత్ స్టార్టప్ మంచ్. అక్కడ మార్గదర్శకులు ఉంటారు మెంటర్స్ రూపంలో. అమేజింగ్. ఐడియాస్ దొరుకుతాయి ఇన్వెస్టర్స్ నుంచి, అలాగే స్టార్టప్స్ లభిస్తాయి భవిష్యత్తు నుంచి. అందరికీ స్వాగతం. అలాగే మీ ఐడియాస్కి ఇంకా ఇన్నోవేషన్స్కి అలాగే ఆంటర్ప్రెనర్షిప్ ఈ కుంభమేళాకి. దాని పేరే ఐడియా బాజ్. ఐడియా మీది, డబ్బు మాది. సరే, ఇప్పుడు మనం ఆహ్వానిద్దాం ఐడియా బాజ్ ఇన్వెస్టింగ్ టైటన్స్ని. ఇన్నోవేటివ్ డిజైన్స్, లగ్జరీ ఇంకా అడ్వెంచర్స్ కి మాస్టర్, డల్లా లీడర్స్ క్లబ్ ఫౌండింగ్ లీడర్ జిమ్మీ మిస్త్రీ, అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ ఇంకా ఆంటర్ప్రినర్ షీ ద పీపుల్ ఇంకా గైత్రి ఫౌండర్ శైలి చోప్రా, ఇండోర్ నుంచి అమెరికా వరకు బిజినెస్ ని విస్తరించిన సీరియల్ ఇన్వెస్టర్ వీసీ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సందేశ్ శారదా, లిబర్టీ షూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుపమ్ బన్సల్, సో టైటన్స్, మన మొదటి ఐడియా బజ్ ని కలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మే 7, 2025 దేశం మీద జరిగిన ఒక దాడికి సమాధానం చెప్పడానికి మన రక్షక దళం ప్రారంభించింది ఆపరేషన్ సింధూర్. అందులో మన ధైర్య సాహసాలతో పాటుగా మన దేశ సైన్యం మిసైల్స్ ఇంకా డ్రోన్లతో శత్రువులపై దాడి చేసింది. టెక్నాలజీని అద్భుతంగా ఉపయోగించడం వల్ల ఈరోజు ఆపరేషన్ సింధూర్ని సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి డ్రోన్ యుద్ధంగా భావిస్తున్నారు. కానీ ఈ విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఈ విజయంలో ఇన్నోవేషన్స్ చేసిన ఎంతో మంది వారియర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు పగలు రాత్రి రీసెర్చ్ చేసి డ్రోన్స్ ఇంకా మిసైల్స్ ని అద్భుతంగా ఉపయోగించారు. ఈ రోజు భారతదేశపు డిఫెన్స్ సెక్టార్ ని బలోపేతం చేయాలనే ఆలోచనతో ఐడియా బాజ్ వేదిక మీదకి వస్తున్నారు ఇద్దరు ఇన్నోవేషన్ వారియర్స్. భువనేశ్వర్కి చెందిన అపూర్వ్ ఇంకా సంబల్పూర్కి చెందిన రోనత్ అగర్వాల్. అపూర్వ్ ఇంకా రోనక్, మీకు మా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీ పిచ్చికి మీరు సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా. కానివ్వండి. గుడ్ లక్. ఓకే సార్. హలో టైటన్స్, నా పేరు రోనక్ అగర్వాల్. నమస్తే టైటన్స్, నా పేరు అపూర్వ మాసు. వీఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ స్పేస్ ఫీల్డ్స్. టైటన్స్, ఒకవేళ మీ కార్ బ్యాటరీ పాడైపోయిందంటే మీరు బ్యాటరీని రీప్లేస్ చేస్తారా లేదా కొత్త కార్ కొంటారా? బ్యాటరీ రీప్లేస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. మన డిఫెన్స్ ఫోర్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తుంది వాళ్ళ రాకెట్స్, మిసైల్స్ విషయంలో. ఒక రాకెట్ అయినా ఒక మిసైల్ అయినా ఎంత దూరం వెళ్తుంది, ఎంత వేగంగా వెళ్తుంది, ఎంత వెయిట్ ని క్యారీ చేయగలదు, ఇవన్నీ డిపెండ్ అయి ఉండేది వాటి ప్రొపల్స్ మీదనే. ప్రొపల్స్ అంటే రాకెట్ ఫీల్డ్. దీన్ని మనం ప్రాపలెంట్ అని కూడా అంటాం. ఈ ప్రాపలెంట్ సాలిడ్ రూపంలో ఉంటుంది. దీపావళికి తయారయ్యే పటాసులో ఉండే బారున్లాగా. ఒకవేళ ఈ పటాసులు 2-3 నెలలు వాడకుండా ఉంటే పాడైపోతాయి. అలాగే 10-15 ఏళ్ల పాటు మిసైల్ అయినా రాకెట్ అయినా యూజ్ చేయకపోతే దాని ప్రాపలైన్ లైఫ్ ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే అర్థం మిసైల్ పూర్తిగా వేస్ట్ అయిపోతుంది. ఎన్నో ఏళ్ల క్రితం కొని ఉంచిన ఫారెన్ ఇంపోర్ట్ డిఫెన్స్ ఆయుధ సామాగ్రి మొత్తం పేర్ అయిపోతే దేశంలోని డబ్బంతా వృధా అయిపోయినట్టే. ట్యాక్స్ పే చేసే వాళ్ళ డబ్బుని రక్షించడానికే, అలాగే మన డిఫెన్స్ రంగానికి పార్ట్నర్స్గా ఉండడం కోసం మేము తయారు చేశాం స్పేస్ ఫీల్డ్స్. ఈ ఫీల్డ్లో మేము ఎలాంటి పని చేస్తున్నామంటే రాకెట్ ప్రాపలెంట్ని రీప్లేస్ చేసి దేశాన్ని ఆత్మవిశ్వాస భారత్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నాము. మా ఈ ప్రోక్లెంట్ కారణంగా రాకెట్ ఇంకా మిసైళ్ల రేంజ్, స్పీడ్, పర్ఫార్మెన్స్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బెటర్ కూడా అవుతుంది. పాత వెపన్స్ అన్ని మళ్ళీ వాడుకలోకి వస్తాయి. అండ్ దీనివల్ల దేశం ఇంకా ప్రజల డబ్బు కూడా ఆదా అవుతుంది. మేము మా ఇన్నోవేషన్స్ ద్వారా భారత్ని డిఫెన్స్ సెక్టార్లో బలమైనదిగా చేయాలి అనుకుంటున్నాం. దానికోసం ఈ రోజు మా ఆస్క్ 2 కోట్ల రూపాయలు, 1.1% ఈక్విటీ ఇన్ ద కంపెనీ. మరి టైటన్స్, మీరు మాతో పాటు భారత్ని డిఫెన్స్ సెక్టర్లో బలంగా మారడానికి చేతులు కలుపుతారా? ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? దీన్ని మీరు ఎలా ప్రారంభించారు? మేము 2015లో జాయిన్ అయ్యాం డిఫరెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ లో. నేను సివిల్ ఇంజనీర్, రోనక్ ఏమో ఐటీ, ఇంకా సుదర్శన్ కో ఫౌండర్, అతను మెకానిక్. 2016 మేము సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు మాకు ఒక ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం హీరాకోడ్ డ్యామ్ నుండి వచ్చింది. ఇది వరల్డ్ లోనే చాలా లాంగెస్ట్ డ్యామ్ ఆన్ ద రివర్ మహానది.
వాళ్ళు మాకు ప్రాబ్లం స్టేట్మెంట్, డ్యామ్ క్యాచ్మెంట్ ఏరియా అండ్ రిజర్వాయర్ ఏరియాని సర్వే చేయాలి. అప్పుడే సెడిమెంటేషన్, సింటేషన్ మెజర్ చేయగలుగుతాము. మేము ఒక 500 మంది స్టూడెంట్స్ ఉన్నాం. అందరం కలిసి అప్పుడు మేము ఆలోచించడం మొదలు పెట్టాం. మేమంతా కలిసి హాస్టల్ బ్యాక్ సైడ్ చిన్న చిన్న వస్తువులు తయారు చేయడం మొదలు పెట్టాం. మేమందరం కలిసి మా రాత్రి డిన్నర్ సెటప్ అయ్యాక మా సెట్ని తీసుకుని వెళ్ళేవాళ్ళం. అక్కడే ఉండి దాన్ని సెటప్ చేసేవాళ్ళం. ముందైతే ఇంజిన్ అలాగే పగిలిపోయేది. దీపావళిలో పేల్తాయి కదా టపాసులు పేలినట్టు, ఆ విధంగా. అప్పుడు మేమంతా సిద్ధంగా ఉండేవాళ్ళం, పగిలిపోతే పారిపోవాలని. అలా పేలకపోతే సరే మనం కూర్చొని తర్వాత ఏం చేయాలని ఆలోచించుకుందామని అనుకునేవాళ్ళం. కాలేజీలో 1000 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. 980 మంది తమాష్ చేసేవాళ్ళు. నీ దివాళీ రాకెట్ ఎగిరిందా లేదా, ఎన్నిసార్లు పగిలిందని. ఒక సంవత్సరంలో 12 సార్లు ఫెయిల్యూర్ అయ్యింది. ఇలాంటి అటెంప్ట్ ఇండియాలో ఎప్పుడు జరగలేదు. ఇది చాలా యూనిక్, ఇంకా ఇది చాలా ఇనిషియేటివ్ కూడా. August 27, 2017 నాకు బాగా గుర్తుంది. అదే మా ఫస్ట్ సక్సెస్ఫుల్ రాకెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది 1 కిలోమీటర్ పైకి వెళ్ళింది. అది చాలా బ్యూటిఫుల్ మూమెంట్. అది మాకు చాలా డావెన్సీ మూమెంట్. నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. పేరెంట్స్ సంతోషపడతారు. వాళ్ళు కూడా దీని గురించి చెప్పారు. ఒక చిన్న టౌన్ నుంచి వచ్చాము, మనం ఎంతవరకు ఎదగలమో దీని ద్వారా తెలుస్తుంది. ఒకవేళ మనం గనక దీన్ని సాధిస్తే మనలాంటి వాళ్ళే ఎవరైనా చిన్న ఊరు నుంచి వచ్చిన వాళ్ళు దీన్ని సాధిస్తారు. నేను మీ గురించి విన్నాను. ప్రధానమంత్రి గారు కూడా మీ గురించి ఒక స్పీచ్లో చెప్పారు. నిజమే. సో ఆ విషయం ఏంటో మీరు మాకు, మా ఆడియన్స్ కి తప్పకుండా. చెప్పండి. మేము ఫస్ట్ సక్సెస్ఫుల్ ర్యాకెట్ 2017 లో లాంచ్ చేశాం. ఆఫ్టర్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ ఎన్నో ఆపర్చునిటీస్ మాకు రావడం జరిగింది. అలాగే ఉన్నట్టుండి ఈ విషయం ప్రధానమంత్రికి కూడా తెలిసింది. ప్రధానమంత్రి గారు 2019లో మన్ కీ బాత్ ప్రోగ్రాంలో మా పనిని అప్రిషియేట్ కూడా చేశారు. ఆయన ఇస్రో కూడా చెప్పారు, మీరు ఈ స్టూడెంట్స్ కి వెయిట్ చేయండి, ఫార్మల్ గా సపోర్ట్ చేయండి అన్నారు. అండ్ ఆ తర్వాతే ఇస్రో వాళ్ళు మా ఇన్స్టిట్యూట్ లో ఇండియా ఫస్ట్ స్పేస్ ఇన్నోవేషన్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. అలాగే మా ప్రాజెక్ట్ కి 50 lakhs ఫండ్ కూడా ఇచ్చారు. వెరీ నైస్. నేను మీ ఇద్దరిని అభినందిస్తున్నాను. మీరిద్దరూ ఈ విధంగా స్పేస్ ఫీల్డ్లో పనిచేస్తున్నారు. ఇది కేవలం మా అందరికి మాత్రమే గర్వకారణం కాదు, మొత్తం దేశానికే గర్వకారణం. థ్యాంక్ యూ సార్. నాకు ఇంకా ప్రేక్షకులకి ఒక విషయం చెప్పండి. అది సాలిడ్ స్టేట్ ఫ్యూయల్ ప్రొపల్షన్ సిస్టమ్ కోసం మీరు డెవలప్ చేస్తున్నది. ఈ మార్కెట్ ఎంత పెద్దది? అలాగే ఒక మిసైల్ మేము కొనుక్కున్నట్టయితే ఆ మ్యానుఫ్యాక్చరర్ మాకు ఫ్యూయల్ రీప్లేస్ చేసిస్తారు. ఇప్పటికే అదే పద్ధతి కొనసాగుతోంది. ఇప్పుడు మీరు తయారు చేస్తున్నారు, అలాగే వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. ఇందులో డిఫరెన్స్ ఏంటి? లేట్లీ ఏం జరిగిందంటే ఈ మార్కెటింగ్ డైనమిక్స్ చేంజ్ అవుతుంటే అప్పుడు ఈ ఓఎమ్స్ తన జోగ్రఫికల్ కోన్ ఫీడ్స్ లో బిజీగా ఉంది. అండ్ వీళ్ళ దగ్గర ఇంక్రీజ్ ఇన్ బ్యాక్ లాట్స్ ఉన్నాయి. Very good. చెప్పాలంటే U2, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ ఎక్సెట్రా. మన యాక్సెసిబిలిటీ వాటితో పోల్చుకుంటే తక్కువగా ఉంది. అలాగే సెకండ్ చాలా పెద్ద వేవ్ ఉంది, డైజనైజేషన్. ఎందుకంటే ఈ సోవరెన్ క్యాపబిలిటీస్ ఇది మనం ఆపరేషన్ సింధూర్లో చూసాం. గవర్నమెంట్ దీనికి సర్చ్ క్యాపబిలిటీస్ ఉండాలి. డొమెస్టిక్ లో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ చేయాలి. దీని కారణంగా వీటి క్రిటికల్ క్యాపబిలిటీస్ గవర్నమెంట్ కూడా కోరుకుంటోంది విత్ ఇన్ ది బోర్డర్ నచెస్. ఇది చాలా పెద్ద లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్. గవర్నమెంట్ అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో జరుగుతుందా లేదంటే? అది మా ప్రైమరీ మార్కెట్ B2G. ఖచ్చితంగా 100% మాకు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. అలాగే అది కూడా ఇచ్చింది. మాకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, ఎలక్ట్రానికల్ ఐటీ, స్టార్ట్ ఆఫ్ ఇండియా ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఫండింగ్ వచ్చింది. అలాగే రెగ్యులేటర్ ప్రాసెస్ ఉంటుంది, అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. సో గవర్నమెంట్ తో కంటిన్యూస్ గా లైసెనింగ్ ఇంకా రిలేషన్షిప్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. నా ఉద్దేశం ఈ సెక్టర్ చాలా డీప్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే మా ఫాదర్
ఆయన 1983లో ఫ్రాన్స్ నుంచి జెట్ని ఇండియా కోసం స్వయంగా ఫ్లై చేసుకుంటూ వచ్చారు. వావ్. అలాగే నేను ఈ టర్మ్స్ గురించి చిన్నప్పటి నుంచే విన్నాను. సో మీరు నాకు విషయం చెప్పండి, మీరు ఎలాంటి డిమాండ్ ఈ సెక్టర్లో ఆశిస్తున్నారు? అసలు డిమాండ్ ఏంటంటే దీనికి సంబంధించిన మా బడ్జెట్లో మేము ఎన్ని వెపన్స్ ప్రొక్యూర్ చేయగలుగుతామో ఈ డైరెక్ట్లీ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ డిఫెన్స్ బడ్జెట్ ని బట్టి. యా, ప్రస్తుతం $80 బిలియన్ ఉంది. రక్షణ మంత్రి అనౌన్స్ చేశారు 5 years లో మనం $100 బిలియన్ కి వెళ్తామని. ఇక రెండవది ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఒక బెస్ట్ ఆపర్చునిటీ, ఎందుకంటే కరెంట్ ఇన్కమ్స్ చేయడం లేదు. కారణం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ R&D. మీరొక ఫారెన్ వెపన్ ని చూసి దాని ప్రోక్లైన్ ని రివర్స్ ఇంజనీర్ చేయడం అంటే అంత మొత్తంలో R&D, అంత మొత్తం DNA అనేది ఇన్కంబైన్డ్ కంపెనీలో కూడా సాధ్యం కాదు. అలాగే ఇప్పుడు స్కోప్ ఉన్నవి R&D లాంటి కాంట్రాక్ట్స్ మాత్రమే. బట్ ఇందులో ఫ్యూచర్, ప్రొక్యూర్మెంట్, కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే. పైగా గవర్నమెంట్ ఒక మంచి పని చేసింది, అది డిఫెన్స్ యాక్సివైజేషన్ ప్రొసీజర్, ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్స్ కూడా చాలా రీఫార్మ్ చేశారు. స్టార్ట్అప్ ని ఫ్రెండ్లీ చేశారు. చాలా పర్ఫెక్ట్ సెక్టర్, పర్ఫెక్ట్ టైంలోనే గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఉంది ఈ ఇష్యూ విషయంలో. అలాగే ఈ ప్లాట్ఫామ్ గొప్పతనం ఏంటంటే కేవలం FMCG గూడ్స్ గురించి మాట్లాడడం కాదు, సర్వీసెస్ గురించి మాట్లాడడం కాదు, వీళ్ళు సర్వీస్ గురించి అంటే దేశ డిఫెన్స్ కి సంబంధించిన దాని గురించి మాట్లాడుతున్నారు. డిఫెన్స్ టెక్, డీప్ టెక్ ఇన్ డిఫెన్స్. వెరీ వెల్ సెడ్. సరే, ఈ విషయానికి సంబంధించి మనం మార్కెట్ డిమాండ్ కూడా తీసుకుందాం. మీరు మీ ఓటింగ్ మీటర్స్ తీసుకోండి, ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మాకు తెలియజేయండి. మీ అభిప్రాయంలో ఈ ప్రోడక్ట్ కి డిమాండ్ ఎంత ఉంటుందంటారు? మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. ఇంట్రెస్టింగ్. ఓ నైస్. మీరు మీ ఆస్క్ ఏంటో మళ్ళీ ఒకసారి చెప్పండి. టైటాన్స్ మా ఆస్క్ ఎంత అంటే 2 crore 1.1% ఈక్విటీతో. ఇది ఇంకా ఆన్ గోయింగ్ రౌండ్ మాత్రమే. ఇందులో మేము 40 నుండి 45 crores ప్రైస్ చేస్తున్నాం. అది ఆల్మోస్ట్ కమిటెడ్. ఓకే. ఈ ఫండ్ రైజ్ చేసిన తర్వాత మీరు ఏ పొజిషన్లో ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ క్యాపిటల్ రిక్వైర్మెంట్? ఇది నెక్స్ట్ 2.5 years కి సంబంధించిన ప్లాన్. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ ఫండ్స్ ప్రైమరీగా 60-72% వరకు ఇవి ఉపయోగపడతాయి. ఇక మిగిలినవన్నీ మా R&D అలాగే టీమ్ పర్పస్ కోసం. కానీ నాకు ఇందులో కొన్ని సందేహాలు ఉన్నాయి. ప్రాఫిట్ గురించి చెప్పండి. సార్, ప్రస్తుతానికైతే మాకు ప్రాఫిట్స్ లేవు R&D విషయంలో. నో చాలా ప్రాబ్లం. టిపికల్ సేల్ అండ్ బ్రేక్ ఈవెన్ అండ్ బియోనమ్ కాస్ట్. జనరల్ గా చెప్పాలంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఉన్నాయి కదా, అంటే సెట్రన్ స్కేల్ 40-45%. ఓకే. ఇకపోతే మ్యాన్ పవర్ అండ్ అదర్ కాస్ట్ అంతా కలిపాక ఎస్టిమేషన్ 30% ఉంది. అలాగే ప్యాట్ అనేది 15% వరకు ఉంటుంది. సో భారతదేశపు డిఫెన్స్ సెక్టర్ ని ఆత్మనిర్భర్గా చేయడానికి మీరు ఇన్వెస్ట్ చేసి చేతులు కలపాలనుకుంటున్నారా లేదా? నా ఉద్దేశం ప్రకారం అంతా బాగానే ఉంది, కానీ అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. నాకు తెలిసి ఈ రంగంలో చాలామంది పనిచేశారు. గవర్నమెంట్ తరపు నుంచి నాకు చాలా డబ్బు రావాల్సింది ఉంది. అలాగే నాకు సంబంధించిన చాలామంది ఫ్రెండ్స్ ఈ సెక్టర్లో పనిచేశారు. వాళ్ళందరూ ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళకి సరైన సమయంలో డబ్బులు రావడం లేదు. ఈ కారణంగానే ఈరోజు నేను మీతో చేతులు కలపదలుచుకోలేదు. నాకు స్పేస్ ఫీల్డ్స్ అంటే తెలియదు, అలాగే వాటి రిలేషన్స్ కూడా నాకు అర్థం కాదు. సో ఈ కారణంగానే నేను మీతో చేతులు కలపలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జిమ్మీ, మీరు? నేను 50 lakhs ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే 42 crores ఫండింగ్ రెడీ అయింది కాబట్టి 2 crores షార్ట్ ఫాల్ ఉంది. నేను 50 lakhs పెడతాను సేమ్ వాల్యుయేషన్ మీద. నాకు ఇందులో బిజినెస్ గ్రోత్ బాగా కనిపిస్తోంది కాబట్టి నేను మీతో చేతులు కలుపుతాను. నేను కూడా జిమ్మీ లాగే 50 lakhs ఇన్వెస్ట్ చేస్తాను. 50 lakhs మీరు చెప్పిన వాల్యుయేషన్ మీదే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీ దగ్గర 2 ఆఫర్స్ ఉన్నాయి. 50 లక్షలు జిమ్మీ, 50 లక్షలు శైలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరు అడిగిన వాల్యుయేషన్ మీద. అలాగే మీకు కూడా ఇందులో అభ్యంతరం ఏమి ఉండదనుకుంటున్నాను. మీరు తప్పకుండా. వాళ్ళతో చేతులు ఇందుకు మాకు కలపాలనుకుంటున్నారు. సమ్మతమే. That's Thank you very very much, ma'am. good. Congratulations. Thank you. Congrats. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. కంగ్రాట్స్. ఓకే, గుడ్ లక్ Thank you అండ్ very much, sir. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank థ్యాంక్ you. యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్.